ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. 60 రోజుల్లోనే చేతులెత్తివేసినట్లుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. 30 మోసాలు 60 అబద్ధాలు అన్నట్లుగా అనిపిస్తుంది. కేంద్ర బడ్జెట్ లో చిల్లి గవ్వ ఇవ్వకపోయినా కాంగ్రెస్ ఎందుకు మాట్లాడలేదు? బీజేపీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై మాట్లాడలేకపోవచ్చా? ఇక కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి మన వాటా మనం తెచ్చుకోవాలి. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. రకరకాలు ఇస్తారు కాబట్టి వాటిని ఇందులో పొందుపరిచి దానికి సమయానుకూలంగా ఎప్పుడు ఏం చేస్తారో దానికి కావాల్సిన నిధులు కానీ ఇవన్నీ చేస్తారు, మెన్షన్ చేస్తారని చెప్పి మేము భావించినాం అధ్యక్ష. కొన్ని పైపైన విషయాలు తడిమిన తప్ప హామీల నిర్దిష్టంగా వాటి గురించి కానీ చెప్పిన సందర్భం కానీ ఆ విషయాలు కూడా ఇందులో పొందుపరచకపోవడం నిజంగా ప్రజాపాలన అని చెప్పి ఘనంగా అందులో చెప్పుకున్నారు తప్ప మాకు ఒక మాటలో చెప్పాలంటే ఈ మొత్తం గవర్నర్ ప్రసంగం 30 మోసాలు 60 అబద్ధాల్లాగా అనిపిస్తుంది అధ్యక్ష. అంతేకాదు మేము అనట్లేదు 420 హామీలు ఇచ్చినామని చెప్పేసి చెప్పినప్పుడు పదే పదే మా మిత్రులు ఆనాడు ఉద్యమంలో కూడా మాకు మిత్రులుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు, వీరేశం గారు కూడా దీనికి భిన్నంగా ఏదైనా చెప్తారా చెప్పేసి అనుకుంటే మేము 420 అన్నాం 420 అని చెప్పేసి ఆ హామీలన్నీ 420 ఫీట్ల లోపల మొత్తం పాతి పెట్టినట్టే ఉన్నాయి తప్ప ఇందులో మాత్రం ప్రస్తావించలేదు అధ్యక్ష. మొత్తం ప్రసంగం చూస్తే అరచేతిలో వైకుంఠం చూపించినట్లుంది, 60 రోజుల్లోనే చేతులు ఎత్తేసినట్లున్నారు. గొప్పగా ప్రజావాణి గురించి చెప్పిన అధ్యక్ష. మీరు మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజునే ప్రజా దర్బారు పెడతాం, ప్రగతి భవన్ బద్దలు కొడతాం మొత్తం కూడా అని చెప్పేసి అందరూ చెప్తే నిజంగా ప్రజలందరూ కూడా అరే ఏంటిదేదో కొత్త మాటలు చెప్తున్నారు, ఖచ్చితంగా ఇదేమో చేస్తారా అని చెప్పేసి అనుకున్నారు. ప్రజా దర్బారు కాదు ప్రజావాణి పెడతామని చెప్పేసి అన్నారు. అదే ప్రగతి భవన్లో అంతకుముందు అనేక సార్లు కూడా మొట్టమొదటిసారి ఆ ప్రగతి భవన్లో భాగంగా ఉన్న జనహితలోనే 1000 మంది జర్నలిస్టులతో సమావేశం పెట్టి జర్నలిస్టులకు 100 కోట్లు రిలీజ్ చేసింది అదే భవనంలో అధ్యక్ష. అదే భవనంలో అంగన్వాడీలకు అన్నం పెట్టి మొత్తం కూడా వాళ్ళ జీతభత్యాలు పెంచింది అక్కడే అధ్యక్ష. అక్కడనే ఇలా దళితుల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి అఖిలపక్ష సమావేశం పెడితే అందులో గౌరవ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు ఆనాడు కూడా వచ్చి మొత్తం కూడా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంది అక్కడే అధ్యక్ష. ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మొత్తం కూడా నాయకులందరూ కూడా అక్కడికి వచ్చినట్లయితే మొత్తం కూడా రైతు నాయకులందరూ వచ్చినట్లయితే రైతులతో మాట్లాడి రైతు బంధుని ప్రవేశపెట్టింది కూడా అదే జనహితల అధ్యక్ష. అక్కడనే సింగరేణి నాయకులందరూ వస్తే కూడా సింగరేణి కార్మికులందరూ కూడా పిలిచి భోజనం పెట్టేసి సింగరేణి నాయకుల సమస్యలు తీర్చింది కూడా అక్కడే అధ్యక్ష. అంతే తప్ప అదేదో ప్రజలకు దూరంగా ఉన్న భవనం కాదధ్యక్ష, ప్రజల భవనంగా ప్రగతి భవన్ విరాసిల్లింది. కానీ అనేకం ఈ విధంగా వేలాది మంది లక్షలాది మంది ప్రజలను కలిసిన దాన్ని ఓకే పేరు మార్చారు, బాగుంది. ప్రజా దర్బార్ అన్నారు కాదు, ప్రజావాణి అన్నారు. ముఖ్యమంత్రి గారు నేను ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఒక రోజు అక్కడ కూర్చుంటాను, గంట కూర్చుంటాను, ఖచ్చితంగా కూర్చొని ప్రజల యొక్క బాధలు స్వయంగా వింటాను, స్వయంగా వింటేనే ఆ సమస్యలు తీరుతాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మేము నిజమే అనుకున్నాం. ఒకరోజు వచ్చిండ్రు, మొత్తం కూడా అంతా అయిపోయిన తర్వాత ఒక 6 నిమిషాలు మొత్తం మీద కూడా వాటిని స్వీకరించింది. ఆ తర్వాత మేము అనుకున్నాం మంత్రులందరూ కూడా మీరు కూడా రోజుకోసారి పోవాలని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత వారానికి ఒకరు లేకపోతే ఒక్కొక్కరు మంత్రులు కూడా అప్పుడప్పుడు పోయినరు అధ్యక్ష. మంత్రులు కూడా మాకు కూడా శాఖలు వచ్చినాయి, మేము కూడా శాఖల్లో బిజీ ఉండాలని చెప్పేసి అని ఆ మంత్రులు కూడా చివరిగా కీలక అధికారులు పోతామని చెప్పింది అధ్యక్ష. ఆ అధికారులు కూడా కొంతమంది పోయినరు అధ్యక్ష, 2 రోజులు 3 రోజులు పోయినరు అధ్యక్ష. ఆ తర్వాత కీలక అధికారులు పోయినరు, ఒక అధికారి వచ్చిండ్రు, మళ్ళా మారినరు, కొత్త అధికారి వచ్చిండ్రు. చివరికి అధ్యక్ష ఇవాళ ఈ 2 నెలల 2 నెలలు అంటే 60 రోజుల అధ్యక్ష. మీరు ఇంతకుముందు మాట్లాడారు కేంద్రం నుంచి మనకు రావాల్సిన దాని మీద కూడా ఒక్క మాట మీరు మాట్లాడలే. కేంద్రం చిల్లి గవ్వ మొన్న బడ్జెట్ పెట్టింది, ఆ బడ్జెట్ లో తెలంగాణకు రావాల్సిన వాటాలో ఒక చిల్లి గవ్వ కూడా ఇయ్యలే. ఒక్క మంత్రి మాట్లాడలే, ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. అదేవిధంగా పన్నుల వాటాలు న్యాయంగా రావాల్సిన గురించి మాట్లాడలే, గ్రాంట్ల విషయం మాట్లాడలే. కానీ మన పక్కన మన సర్కారే కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఇవాళ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మొత్తం మంత్రిమండలి పోయి అక్కడ ధర్నా చేస్తున్నది. ఆ పక్కనున్న కిందనే ఉన్న కేరళ కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ పోయి ధర్నా చేస్తున్నారు. మరి మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇలా వాళ్ళ యొక్క బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కైనరా, లోపాయికారి ఒప్పందం అవుతుందా, ఎందుకు మాట్లాడలే? ఒక్క పైసా కూడా నీకు చిల్లిగా వేయకపోతే అన్యాయం జరుగుతుంటే మీరందరూ మాట్లాడలే. మీరు ఉన్నట్లయితే మీతో పాటు మేము కూడా కలుస్తాం, ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్తాం. మీకు నిజాయితీ ఉన్నట్లయితే మన పైసలు న్యాయబద్ధంగా అక్కడి నుంచి రావాల్సిన వాటిని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి, వాళ్ళ దగ్గర నుంచి మన వాటిని రావాలి. దాన్ని మీరు లోపాయికారి ఒప్పందం చేసుకుంటే మాత్రం
తెలంగాణ సమాజం సహించదు, అది ఎవరైనా కూడా సహించదు. అధ్యక్ష, మార్పు మార్పు అని అంటున్నారు. అధ్యక్ష, మార్పు మార్పు అని అన్నారు, కరెక్టే. మేమేమనుకుంటున్నాం, మొన్ననే అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులందరి మీద కూడా మొత్తం మీద కూడా వాళ్ళు ఏమన్నారు, 100 ఎకరాలు భూమి కేటాయిస్తున్నట్టే పర్వాలేదు, 100 ఎకరాలు కేటాయిస్తున్నంటే మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇది కాకుండా వేరే దగ్గర కేటాయించండి అని చెప్తే అక్కడ మొత్తం కూడా వాళ్ళందరినీ కూడా సిగబెట్టి మొత్తం కూడా పోలీసు వాళ్ళు గుంజుకుపోయింది, మీరు అందరు కూడా చూశారు. ఇదేనా మార్పు అధ్యక్ష? అదే కాదు, ఉస్మాన్ యూనివర్సిటీలో కాంగ్రెస్ నాయకులు పోదామంటే ఆడ విద్యార్థులందరినీ కూడా ముందస్తు అరెస్ట్ చేసిండ్రు. అదేనా మార్పు అధ్యక్ష? ఇవాళ అదే విధంగా విద్యార్థులు ఇవాళ మీరు ఏమన్నారు, ప్రగతి భవన్ కంచెలు పగలగొట్టినమన్నారు. ప్రగతి భవన్ కంచెలు పగలగొట్టినారు, వాస్తవమే, కంచె కూడా తీసేసిండ్రు. కానీ ఆ కంచెలకు డబల్ త్రిబుల్ తీసుకొచ్చి మొత్తం కూడా ఇవాళ 60 రోజుల పాలన కాకముందే మొత్తం కూడా అసెంబ్లీ ముందు మొత్తం కూడా కంచెల మీద కంచెలేసారు. అధ్యక్ష, పోలీసులు ఇంత ముందు 1000 మంది ఉంటే ఇలా 3000 మంది పోలీసులు పెట్టిండ్రు. ప్రజాస్వామ్య పాలనప్పుడు ఎందుకు కంచెలు, ఎందుకు ఇంతమంది పోలీసులు? మేము అడిగేది మార్పు అంటే అధ్యక్ష, మాకు బిల్డింగ్లు కట్టిన బిల్డింగ్లకు పేర్లు మార్పు కాదు, లేకపోతే ప్లేట్లకు నెంబర్ ప్లేట్లకు మార్పు కాదు అధ్యక్ష, లేకపోతే ధర నుండే భూమాత చేయడం మార్పు కాదు అధ్యక్ష. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలి తప్ప ఇవి కాదు అధ్యక్ష. చివరిగా ఒకటే మీకు చెప్తున్నాం అధ్యక్ష, మేము ఇలా చివరిగా ఒకటే మాట అధ్యక్ష, లాస్ట్ ఒకటే అధ్యక్ష, ఇవాళ నిన్ననే కాలేజీ గురించి పదే వారిని చెప్తూ అనేక అబద్ధాలు కూడా వారు చెప్తున్నారు. కాలేజీ గురించి, కాలేజీ వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ కాలేజీ వాళ్ళందరూ కూడా నిన్న మా జనగామ నియోజకవర్గం నుంచే ఒక పెద్ద మనిషి వాడు పంపించిండు. ఎందుకంటే మీరు రాసిన తర్వాత చూసిన తర్వాత ఆయన కూడా చిన్న కవి, చివరిగా ఆయన చెప్పిండు, అధికారం వచ్చిందని అహంకారపడుతున్నారు, ప్రాజెక్టుల హక్కులన్నీ పరాయిలకు ఇచ్చిండ్రు, ఇదేనా మార్పు అంటే అంతెత్తున దూకుతున్నారు, తిట్ల పురాణం పెట్టి తిక్క చేస్తున్నారు. విన్నావా కాలోజీ కాంగ్రెస్ పాఠం, మొదటికే మోసం తెచ్చిన మొండి చేయి వాటం. జై తెలంగాణ.